ఇది భక్తి, అది స్వార్థం. ఎలా పడుతుంది రెండింటికి? పడదు. అందుకే ఆయన వీడిని పొడిచేసేయండి రా, శూలాలు పట్టుకొచ్చి పొడుస్తున్నారు. పొడుస్తుంటే తన్ను నిశాచరుల్ పడమదైత్య కుమారుడు మాటి మాటికోపన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిలపావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా. అబ్బో, అసలు నిజంగా ప్రహ్లాదుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు పోతన గారు. ఎలా పడ్డాయో ఆ పద్యాలు ఆయనకి. తన్ను నిశాచరుల్ పొడవ, శూలాలతో పొడుస్తుంటే పద్యం చెప్తున్నప్పుడు నాకు శూలంతో పొడుస్తున్నట్టు కనపడుతోంది, నీకు అలా వినపడుతుంది. కానీ ప్రహ్లాదుడికి శూలంలో విష్ణువు కనపడ్డాడు. అందుకని ఓ పన్నకశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అని ఎంతో సంతోషంతో పిలుస్తున్నాడు తప్ప తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. కళ్ళమ్మడి నీళ్లుతో భయపడ్డావు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పోనీ ఇవన్నీ వదిలేయండి, భక్తి ఉంది. నాన్నగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాన్నగారు నీ చెప్పిన మాట వింటలేదు, నన్ను చంపాలని చూస్తున్నారు, శూలాలతో పొడుస్తున్నారు, ఏనుగులతో తొక్కిస్తున్నారు, పర్వతాల నుంచి దుల్లిస్తున్నారు అని ప్రహ్లాదుడు అనుకోవాలి కదా. నాన్నగారు బాధ పెడుతున్నారు అనాలా? ఈ రాక్షసులు నన్ను బాధ పెడుతున్నారు అనాలా? ప్రహ్లాదుడి గొప్పతనం ఎక్కడుందో తెలుసా? ఆయన గొప్పతనం ఏమిటంటే, పారడు లేచి దిగ్గులకు, బహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికిం దారడు, కావరేయనడు, తాపమునొందడు, కంటకింపడు. ఇది ప్రహ్లాదుడి భక్తి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రాతస్మరణీయులు, మహానుభావుడు. ఆయనని ఒకరు అడిగారు, ఎవరు ఏమన్నా కూడా మీరు మనసులో ఎందుకు ద్వేషభావం పెట్టుకోరు అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, ప్రహ్లాదుడు నాకు ఆదర్శం అన్నారు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటో తెలుసా? తన్ను నిశాచరుల్ పొడువ, పారడు లేచి దిక్కులకు, అటు ఇటు పరిగెత్తాడు, బాహువులొడ్డాడు, ఇలా చేతులు అడ్డు పెట్టుకోడు. ఓ ఆవు కొమ్మి సిరిందనుకోండి, నేను గబుక్కుని ఇలా అంటాను, ఆయన అలా కొమ్మ అడ్డు పెట్టుకోడు, ఎందుకంటే ఆయనకి విష్ణు అంటాడు. బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, బంధువుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తాడు, తండ్రిని తిట్టడు, అమ్మ ఉన్నటువంటి బంగారు మేడలోకి పారిపోడు, ఎవ్వరిని ఏమీ అండవు. వాళ్ళకి ఒకనాడు విష్ణు అనుగ్రహం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది.